గాయస్, నేను ఏ టాపిక్ కవర్ చేశాం? కానీ ఎనివన్ ఆన్సర్. లూప్స్ సార్. ఏ లూప్? లూప్స్ ఉన్నాయి. వైల్ లూప్స్ లూప్ సార్. ఫర్ లూపే కదా. అందరికీ క్లారిటీ ఉంది దాని గురించి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను ఒకసారి. ఓకే సార్. ఎక్స్ప్లెయిన్ చేయనా? ఓకే సార్. ఫర్ లూప్ అంటే ఏంటి? ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఈస్ వాట్ అని. ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి. కానీ ఎనివన్ అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. గాయస్ మ్యూట్ చేసుకోండి గాయస్, ఎవరో ఒకరు. లేకపోతే చాట్ బాక్స్ అనేది రిప్లై ఇవ్వండి. వాట్ ఈస్ ఆల్రెడీ అక్కడ కనిపిస్తుంది కదా. మనం ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తాం? పర్టికులర్ రేంజ్ని స్టార్టింగ్ రేంజ్ ఎండింగ్ రేంజ్ ఇస్తాం. రేంజ్ నుంచి మనం లూప్లో రన్ చేస్తాం, అంతేనా? ఇంకేమైనా ఉందా? యూజింగ్ టు ఇటరేటివ్ ఆఫ్ ద సీక్వెన్స్, అంతేనా? ఇంకేమైనా అవన్నీ ఓన్గా చెప్తారా? ఫర్ లూప్ అంటే మనకి ఒక రేంజ్ ఉంటాయి. ఇప్పుడు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి కదా, అవి మీకు నెక్స్ట్ టాపిక్ చెప్తాను. దాంట్లో లిస్ట్, ట్రబుల్, స్ట్రింగ్స్ అవి ఉంటాయి. రేంజ్ అనేది ఉంటాయి. ఈ రేంజ్ అంటే ఏంటంటే రేంజ్ ఉంటుంది. రేంజ్ స్టార్టింగ్ రేంజ్ ఎండింగ్ రేంజ్ ఉంటుంది. ఓకేనా? మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది అవుట్పుట్లో. గైస్ అన్మ్యూట్ చేసుకోండి. ఫర్ లూప్ అంటే దీనికి ఒక రేంజ్ ఉంటుంది. ఓకేనా? స్టార్టింగ్ రేంజ్ ఎండింగ్ రేంజ్. ఆ రేంజ్లో ఉన్న డేటా వరకు మనం ప్రింట్ చేసుకుంటాం. ఓకేనా? వైల్ లూప్లో ఏం చేస్తున్నాం? మనం పర్టికులర్ కండిషన్ ఇచ్చేస్తున్నాం స్టార్టింగ్లో. నాకు 10 వరకు ప్రింట్ అవ్వాలి అంటే మీరు ఏం చేస్తున్నారు? ఆ వాల్యూ 10 వరకు ప్రింట్ అవ్వాలంటే ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10 వరకు ఇస్తున్నారు, లెస్ దాన్ ఈక్వల్ టు 10 వరకు ఇస్తున్నారు. కాబట్టి ఆ కండిషన్ సాటిస్ఫై వరకు లూప్ అనేది రన్ అవుతుంది. ఫర్ లూప్ అలా కాదు. మన స్టార్టింగ్ వాల్యూ అసైన్ చేయాలి దీనికి, అండ్ ఎండింగ్ వాల్యూ కూడా అసైన్ చేయాలి. అప్పుడు ఆ లూప్లో ఎండింగ్ వరకు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రిపీట్ అవుతుంది. ఓకేనా? మీకు అలాగే మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. గైస్ నా స్క్రీన్ షేర్ అయిందా? ఇంకా షేర్ అవ్వలేదు. కానీ నేను ఆన్సర్. గైస్ చెప్పండి గైస్, నా స్క్రీన్ షేర్ అయిందా అవ్వలేదా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం చెప్పాను? ఫర్ లూప్లో ఒక రేంజ్ నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పాను కదా. చూడండి. ఫర్ ఐఎన్ ఇన్ ఏ రేంజ్ ఇస్తాను. నాకు స్టార్టింగ్ 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. నేను ఎక్కడి నుంచి తీసుకుంటాను? గైస్ చెప్పండి గైస్.
గైస్ చెప్పండి, రేంజ్ చెప్పండి. నాకు స్టార్టింగ్ 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. మీరు స్టార్టింగ్ వాల్యూ ఏం తీసుకుంటారు, ఎండింగ్ వాల్యూ ఏం తీసుకుంటారో చెప్పండి రేంజ్. ఆల్రెడీ మీరు కాన్సెప్ట్ అన్నారు కదా, జస్ట్ మీరు స్టార్టింగ్ ఏం చెప్పట్లేదు కదా. మీకు రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటారు? 1 నుంచి 11 వరకా? ఓకే, 1 నుంచి 11 వరకు తీసుకున్నారు అనుకోండి. ఎంత ప్రింట్ అవుతాయి? 1 to 10 ప్రింట్ అవుతాయా? మనం ప్రింట్ స్టేట్మెంట్ రాయలే, కావాలని అవ్వలేదు. ఓకేనా? ప్రింట్ ఐ ఏం చేస్తాను, నాకు ఏం చేస్తాను, నా రేంజ్ ఎంత తీసుకెళ్ళి నా ఐలో పెడుతున్నాను కాబట్టి నాకు ఐ అనేది కాల్ చేసుకుంటున్నాను. ఓకే, 10 వరకు ప్రింట్ అయినాయి. ఓకేనా? ఇది మనం బేసిక్ ప్రోగ్రామ్ ఫర్ లూప్లో. ఓకే, నెక్స్ట్ నాకు ఇప్పుడు ఏంటంటే కండిషన్, ఒక టేబుల్, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాను, ఒక టేబుల్ ప్రింట్ చేయమన్నాను కదా. నాకు ఒక 7 టేబుల్ ప్రింట్ అవ్వాలి, కండిషన్ అవ్వాలని చెప్తారా? 7 టేబుల్ ఎలా ప్రింట్ చేయాలో ప్రోగ్రాంలో? కానీ ఎనీ నాకు ఫర్ లూప్లో కావాలి 7 టేబుల్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి, మన ఇన్పుట్ వేరియబుల్ కావాలి. మన వేరియబుల్ ఎలా అసైన్ చేసుకుంటాం? ఇంట్ ఇన్పుట్ అని తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్, ఓకే, ఎన్న ఇన్పుట్లో నేను ఏ టేబుల్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ టేబుల్ నెంబర్ తీసుకుంటాను ఇన్పుట్ కింద. నెక్స్ట్, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను? గైస్ కానీ ఎనీ ఆన్సర్? ఓకే, సెకండ్ లూప్లో రన్ అవ్వాలిగా. అయ్యన్న రేంజ్ ఎంత ఇస్తాను, నాకు 10 వరకు ప్రింట్ అవ్వాలి. అంటే 1, N+1. ఈ కండిషన్ ఎవరైనా చెప్తారా ఎందుకు రాశాను అన్నది? గైస్ అన్మ్యూట్ చేసుకోండి గైస్, ఎవరికలు అని అడిగిన దానికి ఆన్సర్ చేయండి. నెక్స్ట్, ప్రింట్ స్టేట్మెంట్. మీకు 7 టేబుల్ ఎలా ప్రింట్ అవ్వాలి? 7 × 1 = 7 కింద రావాలి, ఇలా రావాలి కదా అవుట్పుట్స్ మీకు. అంతేనా? దీనికన్నా ఆన్సర్ చేస్తారా గాయస్? వినిపిస్తుందా? ఓకే, ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఏం చేస్తారు, నాకు 7 అనేది ఏ వేరియబుల్లో ఉంది, ఎన్లో ఉంటుందిగా, ఎన్ అని తీసుకుంటారు డైరెక్ట్గా, కామా. ఇప్పుడు నాకు ఏం జరగాలి, నెక్స్ట్ మల్టిప్లికేషన్ జరగాలంటే ఎక్స్ అని తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ నేను ఇక్కడ ఏం డిక్లేర్ చేయాలి 1 ప్లేస్లో? క్లియర్ అని చెప్పొచ్చు. అక్కడ నెక్స్ట్ ఏం పెట్టాలి? యా, ఐ. నెక్స్ట్ ఈక్వల్ టు, నాకు లాస్ట్లో ఏం మెన్షన్ చేయాలి అక్కడ మీకు అవుట్పుట్ రావాలంటే? మీరు ఏ టేబుల్తో అనుకుంటున్నారో ఆ టేబుల్తో మీరు ఐ అనేది ఈక్వల్ చేయాలి. నాకు ఇప్పుడు నేను ఎన్ వాల్యూలో స్టోర్ చేసుకుంటాను కదా, N × I. ఓకేనా? ఇప్పుడు అవుట్పుట్ వస్తుందా? ఇప్పుడు నేను ఏ టేబుల్ ఇవ్వను, 7 టేబుల్ ఇవ్వనా, 10 టేబుల్, ఏదో ఒక టేబుల్, వేరే టేబుల్ ఏదైనా ఉన్నా? 7 టేబుల్. ఓకే, వచ్చింది చూసారా? 7 టేబుల్ వచ్చిందా? ఎగ్జాక్ట్గా కరెక్ట్గానే ఉన్నాయి అంతా. ఇప్పుడు రన్ చేసి 10 టేబుల్ ఇద్దాం, 10 or 20. ఓకేనా? 20 టేబుల్ ఇచ్చాను, ఆన్సర్స్ కరెక్ట్గానే వచ్చినాయా? అర్థమైందా లాజిక్? మనం ఏం చేస్తాం ఫర్ లూప్లో? మీకు వైల్ లూప్కి ఫర్ లూప్ డిఫరెన్స్ తెలిసిందా, వాట్ ఇస్ వాట్ అని? మీకు వైల్ లూప్ ఈజీగా ఉందా, ఫర్ లూప్ ఈజీగా ఉందా? ఫర్ లూప్ సార్. యా, మీకు కండిషన్ అనేది ఎక్కడ ఏం కండిషన్ అప్లై చేయాలో మీకు తెలియాలి. ఓకేనా? మీకు రేంజ్ మెన్షన్ చేయాలి. మనం అక్కడ ఏం డిక్లేర్ చేస్తాం, కండిషన్ ఇస్తాం, ఇక్కడ మనం రేంజ్ ఇస్తున్నాం. ఓకేనా? డిఫరెన్స్ అది.
మనకి వైల్ లూప్లో పర్టికులర్గా కండిషన్ అనేది డిక్లేర్ చేస్తాం. ఫర్ లూప్లో అలా ఇవ్వం. ఓకేనా, మన స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అనేది ఫర్ లూప్లో ఉంటుంది. వైల్ లూప్లో మనం జస్ట్ కండిషన్ అనేది డిక్లేర్ చేస్తాం డైరెక్ట్గా. ఓకేనా, డిఫరెన్స్ అర్థమైందా? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మీకు నెక్స్ట్ లూప్ గురించి చెప్పలేదు కదా. నో సార్. ఇప్పుడు నెక్స్ట్ లూప్ గురించి చెప్తాను. నెక్స్ట్ కాన్సెప్ట్ అదే. ఓకేనా, ఫర్ లూప్ ఐడియా వచ్చింది కదా, వాట్ ఈస్ వాట్ అని. ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ నెస్టెడ్ లూప్. నెస్టెడ్ లూప్ అంటే ఒక లూప్లో మళ్ళీ ఇంకో లూప్ తీసుకుంటాం. ఓకేనా, వీ హ్యావ్ వన్ లూప్, ఇన్సైడ్లో ఇంకో లూప్ ఉంటుంది. ఓకేనా, ఎస్ సార్. అర్థమైందా? ఎగ్జాంపుల్ చేద్దామా దానికి? ఆల్రెడీ నేను చెప్పుంటాను దీని గురించి, నెస్టెడ్ లూప్ గురించి. మేము ఆల్రెడీ నాకు ఎగ్జాంపుల్ కూడా చేయమన్నా, చేస్తానన్నారు. ఓకే, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాట్ ఈస్ నెస్టెడ్ లూప్. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్గా చూడండి. నేను ఇప్పుడు ప్యాటర్న్స్ ప్రింట్ చేద్దాం అనుకున్నా. ఎలా? స్టార్స్ కింద ఇలా. ఓకేనా, ఫస్ట్ లైన్లో ఒక స్టార్ రావాలి, సెకండ్ లైన్లో 2 స్టార్స్, థర్డ్ లైన్లో 3 స్టార్స్, ఫోర్ లైన్లో 4 స్టార్స్, ఫైవ్ లైన్లో 5 స్టార్స్ రావాలి. నాకు కోడలు రాస్తారు కానీ వన్ మన ఫర్ లూప్ నెక్స్ట్ లూప్లో రాస్తాం. అంటే లూప్లో నాకు ఇంకో లూప్ రన్ అవ్వాలి. ఓకేనా, అంటే నాకు రోస్ కావాలి, కాలమ్స్ కావాలి. ఇప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రోస్ అని కావాలి, కాలమ్స్ రోస్ అని కావాలో తీసుకుంటారు ఫస్ట్ వేరియబుల్లో. ఓకేనా, ఆర్ ఇంట్ ఇన్పుట్. ఓకేనా, ఆల్రెడీ నేను కవర్ చేశాను కాబట్టి నేను కొద్దిగా ఫాస్ట్గా చెప్తున్నాను. లేదు సార్ నాకు మళ్ళీ స్లోగా చెప్పమంటే స్లోగా చెప్తాను. ఓకేనా, అర్థమవుతుందా నేను చెప్పి వేలో ఇప్పుడు? లేకపోతే మళ్ళీ స్లోగా స్టార్ట్ చేయను, స్లోగా చెప్పనా? నో సార్. నో. నో. నో అంటే మీనింగ్? వద్దు సార్. చెప్పండి సార్ ఇలాగే మా. ఓకే ఓకే. ఓకేనా, రోస్. నేను ఫస్ట్ నాకు రోస్ అని కావాలో చెక్ చేసుకుంటున్నాను. నాకు 5 రోస్ కావాలి, అంటే నాకు 5 స్టార్స్, లాస్ట్ లైన్లో 5 స్టార్స్ ప్రింట్ అవ్వాలి, నాకు 5 రోస్ కావాలి కాబట్టి నేను 5 రోస్ తీసుకుంటున్నాను. ఓకే. కాల్ కాలమ్స్ కావాలిగా. నీకు కాలమ్స్ కాకపోయినా తీసుకోకపోయినా పర్లేదు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్గా అసైన్ చేసేస్తాం కదా రేంజ్లో. మళ్ళీ తీసుకుంటాం ఎందుకు? ఐఎన్ రేంజ్. రేంజ్ తీసుకుంటున్నాను. ఓకేనా, మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 నుంచి స్టార్ట్ అవ్వాలిగా. స్టార్టింగ్ 1 నుంచి ఎక్కడ ఎండ్ అవ్వాలి? నీకు రోస్ ఎన్ని ఎండ్ ఉన్నాయో అండ్ రోస్ వరకు ఎండ్ అవ్వాలి. స్క్రీన్ షేర్ అవ్వలేదా? సారీ గైస్. ఓకే, ఇక్కడ చూడండి. ఆర్ ఆర్ తీసుకున్నా. ఆర్ అంటే రోకి. ఓకేనా, ఇంటి ఇన్పుట్ అని తీసుకున్నాం. తెలుసు కదా ఇన్పుట్ మెథడ్. ఇన్పుట్ మెథడ్ ఎందుకు తీసుకుంటాం? కానీ అనుకోండి ఆన్సర్. ఇన్పుట్ మెథడ్ ఎందుకు తీసుకుంటాం? మనం ఒక వేరియబుల్ డైరెక్ట్ డిక్లేర్ చేయకూడదు. దానికోసం ఇన్పుట్ మెథడ్ తీసుకుంటాం. ఇన్పుట్ మెథడ్ ఏం చేస్తుంది? స్క్రీన్ కావలే. ఇప్పుడు షేర్ అయిందా స్క్రీన్? ఓకే. మన ఇన్పుట్ ఇలా డైరెక్ట్గా డిక్లేర్ చేయకూడదు కాబట్టి మనం డైరెక్ట్గా ఇలా అసైన్ చేసుకుంటాం వాల్యూ. ఓకేనా, నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తాం? మనకు రేంజ్ డిక్లేర్ చేయాలి. నాకు రేంజ్ ఎంత కావాలో చెక్ చేయాలిగా. అప్పుడు మన ఫర్ లూప్లో రేంజ్ ఇస్తాం. రేంజ్ ఎక్కడి నుంచి కావాలి? నీకు స్టార్టింగ్ 1 నుంచి కావాలి. ఎక్కడ వరకు? నీకు రో నాకు ఎక్కడ వరకు ఎండ్ అవ్వాలి అక్కడ వరకు తీసుకుంటారు. R+1. ఓకేనా, నాకు ఇక్కడ ఎండ్ అవ్వాలి అంటే మీకు నీకు ఎగ్జాక్ట్గా వాల్యూ కావాలంటే దానికి ముందు వాల్యూ మనం నెక్స్ట్ వాల్యూని డిక్లేర్ చేసుకోవాలి. ఓకేనా, దీంట్లో నెక్స్ట్ ఈ కండిషన్ అయిపోయింది. నాకు రోస్ అయిపోయినాయి. నాకు కాలమ్స్లో ఏం ప్రింట్ అవ్వాలి? స్టార్స్ ప్రింట్ అవ్వాలి. అంటే మన కాలంకి లూప్ రాయాలి, ఇంకో లూప్. ఓకేనా, ఇన్ ఆల్రెడీ ఐ అనేది డిక్లేర్ చేశాను కాబట్టి నేను జే అని తీసుకుంటున్నాను. ఇప్పుడు జే ఇన్ రేంజ్
ఇది అవ్వాలని చెప్తారని నేను నెక్స్ట్ థర్డ్ లైన్లో రాశాను కదా. ఫర్ జే ఇన్ ద రేంజ్ ఆఫ్ ఐ అని ఇచ్చాను కదా, ఎవరన్నా దానికి ఆన్సర్ చేయగలరా? కండిషన్ ఎందుకు అలాగ ఇచ్చాను అనేది. కెన్ ఎనీవన్ ఆన్సర్? తెలిస్తే ఎవరికైనా, తెలిస్తే ఎస్ అని చెప్పండి, లేకపోతే నో అని చెప్పండి. తెలియదు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోడ్ ప్రింట్ చేసేద్దాం. తర్వాత మనం రాసుకుందాం. చెప్తాను, ఎగ్జిక్యూట్ చేస్తాను, ఎగ్జిక్యూట్ చెప్తాను ఎలా ఎగ్జిక్యూట్ అయింది లైన్ టు లైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రింట్ ఏమవ్వాలనుకుంటున్నాం? స్టార్ కదా, స్టారేనా? నంబర్స్, స్టార్. నంబర్స్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. జస్ట్ స్టార్ ప్లస్ నంబర్స్ పెట్టుకోవాలి. నంబర్ ఇంక్రిమెంట్ నంబర్ పెట్టాలి, ఐ పెట్టాలి. ఐ పెడితే అవుట్పుట్ వస్తుంది కదా. ఓకేనా? Space. చూడండి గైస్, ప్రింట్ అయిందా? ఫస్ట్ లైన్లో ఫస్ట్ స్టార్, సెకండ్ లైన్ 2 స్టార్స్, థర్డ్ లైన్లో 3, ఫోర్త్ లైన్లో 4, ఫిఫ్త్ లైన్లో 5. ప్రింట్ అయింది కదా. లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ నుంచి. ఫస్ట్ నేను ఏం తీసుకున్నాను, నాకు ఎన్ని రోస్ కావాలి? 5 రోస్ కావాలి. 1 2 3 4 5, 5 రోస్ కావాలి కాబట్టి నేను ఇన్పుట్ ఎలా తీసుకున్నాను రోస్లో. ఓకేనా? నెక్స్ట్ నేను లూప్ తీసుకున్నా. ఫర్ ఓకేనా, నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇది 1 కదా, ఇది 1, ఇది 2, ఇది 3 4 5. మ్యాట్రిక్స్ ఐడియా ఉంది అందరికి? ఐడియా ఉంటే ఎస్ అని చెప్పండి మ్యాట్రిక్స్ గురించి. యా, సేమ్ మ్యాట్రిక్స్ లాగా అనుకోండి దీన్ని. ఇది రోస్, ఈ కాలమ్స్. ఓకేనా? ఇది ఎంత? 0,0 అంతేనా? 0,0, 0 1 0 2 అలా వస్తాయి, అంతేనా? సేమ్ అలాగే గుర్తుపెట్టుకోండి. ఈ రోస్, ఈ కాలమ్స్. నేను రోస్కి ఒక లూప్ తీసుకున్నాను, కాలమ్స్కి ఒక లూప్ తీసుకున్నాను. ఓకేనా? ఇక్కడ రోస్ చూడండి, రోస్ 5 రోస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మీకు రోస్ ఇంక్రీజ్ అయినాయి అనుకోండి, అయ్యన వాల్యూ ఇప్పుడు అయ్యన వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కదా. నెక్స్ట్ రోకి వెళ్తే అయ్యన వాల్యూ 2 అవుతుంది, తర్వాత 3 అవుతుంది, తర్వాత 4 అవుతుంది కదా. అని నేను ఏం చేశానంటే నా ఐడియా బట్టి, నేను సెకండ్ లూప్ జరగాలంటే ఇక్కడ ఫస్ట్ రోలో 1 ప్రింట్ అయింది, సెకండ్ రోకి వచ్చినప్పుడు కానీ ప్రింట్ అయినాయి 2 ప్రింట్ అయినాయిగా, థర్డ్ రోకి వచ్చినప్పుడు కానీ ప్రింట్ అయినాయి 3 ప్రింట్ అయినాయి, ఫోర్త్ రోకి వచ్చినప్పటికి 4, ఫిఫ్త్ రో వచ్చినప్పుడు 5 ప్రింట్ అయినాయి కదా. అంటే నాకు ఐ వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు నాకు స్టార్స్ అన్ని కూడా ఇంక్రీజ్ అవుతాయి ఆటోమేటిక్గా. అందుకని డైరెక్ట్గా నేను ఐ అనేది డిక్లేర్ చేశాను. అర్థమైందా ఈ లైన్? అర్థమైందా, అర్థం కాలేదా? ఆన్సర్ చేయండి. మెయిన్ పాయింట్ మనకు అదే లూప్లో. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తాను. నేను ఏం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, ఐ దాంట్లో రోకి రేంజ్ తీసుకున్నాను, దానికి అసైన్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే నాకు రో పెరుగుతూ కొద్ది ఐ అనే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కదా. అందుకనే నేను ఏం చేశాను, జేలో ఐ అనే వాల్యూ ఇంక్లూడ్ చేశాను. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఐ, జే అన్నది ఐ రేంజ్లోనే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు లూప్ రన్ చేద్దామా ఫస్ట్? ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు, అప్పుడు అది మొదలైతే చూడండి. ఫస్ట్ ఏం చేశాను, నే 6 అని ఇన్పుట్, ఇప్పుడు ఇన్పుట్ మార్చుతాను. 6 అని ఇన్పుట్ తీసుకున్నాను, నాకు 6 రోస్ వచ్చినాయి. ఓకేనా? 6 ఇన్పుట్ తీసుకున్నాను. ఇక్కడ ఏం చేసి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది లూప్ అన్నది. ఓకే, 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 1 అయిన తర్వాత 1 యాక్సెప్ట్ అయినట్టే కదా ఫస్ట్ రో. అప్పుడు జే లూప్ ఏం, ఐ లూప్ ఏం ప్రింట్ అవుతుంది? 1 దగ్గరికి వస్తుంది, ఫస్ట్ రో ఓపెన్ చేస్తుంది. ఫస్ట్ రో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఐ లూప్ కంప్లీట్ అవుతుంది కదా ఫస్ట్ రేంజ్కి. సెకండ్ రేంజ్కి వస్తుంది, సెకండ్లోకి వస్తుంది, లూప్లోకి వస్తుంది. ఇది యాక్సెప్ట్ అయినంటే ఇది లూప్లోకి వస్తుంది. ఈ లూప్లో ఏం చేస్తుంది? సెకండ్ లూప్ ఫస్ట్ రోలో
ఐ అనే వాల్యూ ఎంత ఇప్పుడు? కెన్ అన్ వన్ ఆన్సర్ ఐ అనే వాల్యూ ఎంత? గైస్ కెన్ అన్ వన్ ఆన్సర్ ఐ వాల్యూ ఎంత? 1 కదా? యా. 2 1 1. ఐ వాల్యూ ఎంత? 1. ఇప్పుడు ఏం చేస్తుంది? జేలో ఐ వాల్యూ 1 పెడుతుంది. ఓకేనా? అప్పుడు ఏం ప్రింట్ స్టేట్మెంట్ ఏం చేస్తున్నాం? ఐ అనేది వన్ టైం కదా, అప్పుడు జేలో కూడా 1 ఉంటుందిగా, 1 స్టార్ ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ ఇది క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఐ వాల్యూ ఇంకేంటి, నీకు ఇంకేం వాల్యూస్ ఉన్నాయి? ఐలో వాల్యూ లేవు కదా, 1 ఉంది కాబట్టి ఒకటి ప్రింట్ అయ్యి నీకు ఎండ్ అయిపోతుంది. ఇక్కడ ఎండ్ ఎందుకు ఇచ్చానంటే స్పేసింగ్ కోసం, ప్రతి స్టార్స్ మధ్యలో స్పేసింగ్ కోసం. ఎండ్ ఇవ్వకపోతే స్పేసింగ్ అనేది మీకు రాదు. ఓకేనా? నెక్స్ట్ ఈ లూప్ క్లోజ్ అయిపోయింది. ఈ లూప్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది ప్రింట్ స్టేట్మెంట్కి, ఎందుకంటే ఇది ఐ లూప్లో ఉంది కాబట్టి. ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఏంటి? నెక్స్ట్ లైన్కి ప్రింట్ చేయడానికి కోసం. నెక్స్ట్ 1 అనే వాల్యూ అయిపోయింది, అంటే ఒకటి అయిపోయింది. నీకు రేంజ్ అనేది పెరుగుతుందిగా 2 కింద ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇక్కడ ఎంత? 2. ఇప్పుడు ఐ ప్లేస్లో ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. అంతేనా? ఇప్పుడు మళ్ళీ రేంజ్ ఐ అన్న ప్లేస్ ఫస్ట్ జే ప్లస్లో 1 ఉంటుంది, మళ్ళీ ఒక స్టార్ ప్రింట్ చేస్తుంది, మళ్ళీ లూప్ రన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఐ ప్లస్ 2 ఉంది కదా, జే 1, నెక్స్ట్ జే 2 అవుతుంది, తర్వాత 2 ఈక్వల్ అవుతుందిగా, అప్పుడు 2 స్టార్స్ ప్రింట్ అవుతుంది. జస్ట్ మళ్ళీ కంపేర్ చేసుకుంటుంది. ఐ వాల్యూ అంతా 2తో ఎండ్ అయిపోయింది. ఇప్పుడు జే 3 వస్తుంది, అవుతుందా? అవ్వదు. అవ్వదు కాబట్టి ఈ లూప్ క్లోజ్ అయిపోతుంది. ఐ లూప్ వస్తుంది. ఐ లూప్ ఎండింగ్ ఎంత? ప్రింట్ కదా. నెక్స్ట్ లైన్కి వస్తుంది, నెక్స్ట్ లైన్ ప్రింట్ అవుతుంది, మళ్ళీ థర్డ్ లైన్, మళ్ళీ సెకండ్ లైన్కి వెళ్తుంది. సెకండ్ లైన్లో ఐ వాల్యూ అంత ఇప్పుడు 3 అవుతుందిగా, ఇంక్రిమెంట్ అవుతుంది రేంజ్ అనేది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఐ వాల్యూ అంతా 3 అవుతుంది. 3 యాక్సెప్టే కదా, 6 కంటే పెద్దే కదా 3 అన్నది. చిన్నదే కదా, సారీ పెద్ద చిన్నదే కదా, యాక్సెప్ట్ అవుతుంది. తర్వాత జేకి వస్తుంది. జేలో వాల్యూ ఇప్పుడు ఐ వాల్యూ అంతా ఇక్కడ 3, జే వాల్యూ అంతా ఫస్ట్ ఇనిషియల్గా 1 కదా, 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. 1 ఒకటి ప్రింట్ చేస్తుంది నెక్స్ట్ టైంలో. నెక్స్ట్ 2కి క్రాస్ ఐ వాల్యూ జే 2 వాల్యూ అవుతుంది, గ్రేటర్ దనే కదా, 2 కూడా ప్రింట్ అవుతుంది. తర్వాత 3కి వస్తుంది, 3 కూడా ప్రింట్ అవుతుంది. 3 స్టార్స్ వస్తాయి. ఇప్పుడు జే వాల్యూ ఎంత అవుతుంది? ఇనిషియల్గా 4 అవుతుంది. 4 అయినప్పుడు మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వదు. ఈ లూప్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు లూప్ క్యాన్సిల్ అయితే ఇంకా ఈ లూప్లో మనం ఇంకేం ప్రింట్ చేయాలి? ప్రింట్ స్టేట్మెంట్ ఒకటి మిగిలిపోయింది కదా, ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది? నెక్స్ట్ లైన్ పాస్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఐ ఎంత అవుతుంది? ఇనిషియల్ 4 అవుతుంది. అలా లూప్లో రన్ అవుతుంది అన్నమాట. ఓకేనా? అర్థమైందా? ఎస్ సార్. అలా లూప్లో మనం వై లూప్లో ఏం చేస్తామంటే కింద ఇంక్రిమెంట్ ఫంక్షన్ మెథడ్ యూస్ చేస్తాం, ఆపరేటర్ యూస్ చేస్తాం. కానీ దీంట్లో అలా కాదు, ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది లోన. ఓకేనా? పారామీటర్స్ ఉంటాయి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయనా? పారామీటర్స్ ఎలా ఉంటాయో. ఓకేనా? రేంజ్లో పారామీటర్స్ ఎలా వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. ఇప్పుడు నేను రాస్తాను చూడండి. ఫర్ ఇది జావాలో ఉంటుంది అనమాట, జావా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇది ఒకసారి వినండి. ఫర్ లూప్లో ఏమేమి ఉంటాయి? 3 పారామీటర్స్ ఉంటాయి ఫర్ లూప్లో. ఓకేనా? ఈ ఫర్ లూప్లో 3 పారామీటర్స్ అనేవి వర్క్ అవుతాయి. ఆ 3 పారామీటర్స్ ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్టార్టింగ్ వాల్యూ అసైన్ చేస్తారు, ఐ ఈక్వల్ టు 1. మీకు ఇక్కడ నుంచి స్టార్టింగ్ వాల్యూ. ఓకేనా? ఇది కంప్లీట్ అయిపోయినట్టే కదా గాయస్? క్లారిటీ వచ్చిందా? ఒకసారి వినండి వాట్ ఇస్ ద రేంజ్ అనేది. గైస్ నేను స్లోగా చెప్తాను, బాగా స్లోగా చెప్తాను వినండి. మనకి ఫర్ లూప్లో 3 పారామీటర్స్ ఉంటాయి. ఓకేనా? మనకి ఇక్కడ కనిపించిన 2 పారామీటర్స్ కనిపిస్తున్నాయి మీకు కనిపించి, కానీ దాంట్లో 3 పారామీటర్స్ అనేవి పర్ఫామ్ చేస్తాయి. ఓకేనా? ఆ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తాయో మీకు పక్కన రాస్తున్నాను చూడండి, కమెంట్లో రాస్తున్నాను. ఓకేనా? ఫర్ లూప్లో 3 పారామీటర్స్, వాట్ ఈజ్ వాట్. ఓకేనా? ఫస్ట్ ఐ ఈక్వల్ టు 1 స్టార్ట్ అవుతుంది, అంతేగా. ఇప్పుడు ఏంటి ఇక్కడ 1, ఈ పారామీటర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ R+1 పారామీటర్ అనేది ఏం పర్ఫామ్ చేస్తుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. నెక్స్ట్ ఐ ఇక్కడ ఏంటి మీకు లెస్ దెన్ ఈక్వల్ టు ఆర్. ఓకేనా? ఓకేనా? ఆర్ వాల్యూ ఎంత? 6 కదా, ఐ వాల్యూ ఎంత? 1.
లెస్ దాన్ కాదు చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఆపరేటర్ ఏం ఫార్మాట్ చేస్తుంది అంటే ఐ అనేది సారీ ఇంక్రిమెంట్ చేస్తుంది. ఇది దీని పర్ఫార్మెన్స్ ఒక లాన్ జరిగే దానికి ఫస్ట్ ఐ వాల్యూ 1, తర్వాత ఆర్కి ఉందా లేదో చెక్ చేసుకుంటుంది. చెక్ చేసిన తర్వాత ఐ వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఐ వాల్యూ ఓకే చెక్ చేసింది కరెక్ట్ అయిందనుకో ఈ లూప్లోకి వస్తుంది. ఈ లూప్లో ఏం జరుగుతుందో చెప్పిస్తాను చూడండి. ఫస్ట్ ఫర్ లూప్లో జే ఇనిషియల్గా మన రేంజ్ 1, దాని రేంజ్ 1 మన డిక్లేర్ చేసి పని తీసుకుంటుంది ఇనిషియల్గా 1. ఇప్పుడు మనం ఏం చేస్తాం ఐ అనేది మెన్షన్ చేశాను అక్కడ ఏంటి జే ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు ఐ అనే కండిషన్ అక్కడ అప్లై అవుతుంది. ఓకేనా, అర్థమైందా? తర్వాత జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇది లాజిక్. ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఈ లూప్లో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రెండు అబ్జర్వ్ చేయండి మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎలా ప్రింట్ అవుతుందని మీకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది చాలా ఈజీగా. మీకు ఇప్పుడు క్లారిటీ రాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అబ్జర్వ్ చేయండి మీరు. ఈ లైన్ ఇది నేను డ్రాగ్ చేసి చూసారా, అదొకటి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ లైన్ ఫస్ట్ క్వశ్చన్ ఐ ఈక్వల్ టు రేంజ్ ఎంత 1 దగ్గర స్టార్ట్ అయింది. 1 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు ఆరా అంటే ఆర్ వాల్యూ ఎంత 6 కదా. పొజిషన్ 6 అని తీసుకున్నాం. 6 ఏనా, అప్పుడు ఏమవుతుంది సాటిస్ఫై అయినట్టేగా ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇక్కడికి వస్తుంది నెక్స్ట్ కండిషన్కి. నెక్స్ట్ కండిషన్ ఏం రాసాను జే ఈక్వల్ టు 1, జే ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 1 ఐ ఐ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు ఇనిషియల్గా స్టార్టింగ్ వాల్యూ ఐ వాల్యూ 1 కదా. ఇప్పుడు జే వాల్యూ 1 ఈక్వల్ అయినా లెస్ దాన్ ఈక్వల్ టు అంటే టాస్క్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, ప్రింట్ అయిన తర్వాత స్పేస్ వస్తుంది పక్కన. నెక్స్ట్ మళ్ళీ లూప్లో రన్ అవుతుంది ఈ కండిషన్. మళ్ళీ ఇప్పుడు జే ఎంత అవుతుంది ఇంక్రిమెంట్ అవుతుంది. జే అన్నది ఎంత అవుతుంది జే 2 అవుతుంది. జే 2 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 1 కాదు కదా. అప్పుడు ఏమవుతుంది లూప్ అనేది క్యాన్సిల్ అయిపోతుందిగా. ఎస్ఆర్ నో, లూప్ అనేది క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఈ లూప్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా పై లూప్ ఉంటుంది రన్ అవుతుంది. ఇంకా లూప్లో రన్ అవుతుంది అంటే మీకు లాంగ్ లూప్ క్యాన్సిల్ అయిపోయింది. బయట లూప్ ఉన్నట్టేగా. ఇంకా ఇప్పుడు బయట లూప్ అయిపోతే ఏమవుతుంది లూప్ వర్క్ అయిందంటే ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది ఒక వాల్యూ. ఇప్పుడు ఇది ప్రింట్ అవుతుంది స్టేట్మెంట్ నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి కోసం ఇది యూజ్ చేస్తాను. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత 2 కదా. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఇక్కడ వస్తుంది 2 వస్తుంది. 2 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు ఆర్ అయినా. గైస్ రిప్లై ఇవ్వండి గైస్, అర్థమవుతుందా? గైస్ కెన్ ఎనీవన్ రెస్పాండ్? ఓకే, ఇలా లూప్లో రన్ అవుతుంది అనమాట. లూప్ అర్థమైందా, ఇంక్రిమెంట్ అవుతుంది 2. తర్వాత ఐ ప్లేస్లో ఎంత వస్తుంది 2. జే మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఓన్లీ అవుటర్ లూప్ అనేది మీకు ఇంక్రిమెంట్ అవుతుంది అంతే. ఇన్నర్ లూప్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఆ లూప్ కంప్లీట్ అయ్యే వరకు రన్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడు జే వాల్యూ ఎంత ఇనిషియల్గా 1, ఐ వాల్యూ అంతా 2 కదా. 1 లెస్ దాన్ ఈక్వల్ టు 2 కదా. 1 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 2 యాక్సెప్ట్ అయిందా, లెస్ దాన్ ఉంది యాక్సెప్ట్ అయినట్టుగా. అప్పుడు ఒకటి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ జే ఇంక్రిమెంట్ అవుతుంది 2 అవుతుంది. జే ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 2 కదా. జే 2 అవుతుంది. 2 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 2, అది కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అప్పుడు 2 స్టార్స్ ప్రింట్ అవుతాయి. ఇప్పుడు జే వాల్యూ ఎంత అవుతుంది 3 అవుతుంది. 3 అయినప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది 2 ఉంది. అంటే మీకు కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు, ఆ లూప్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది 3 అవుతుంది. నెక్స్ట్ లైన్ ప్రింట్ చేయమంటున్నాం. మళ్ళీ థర్డ్ లైన్కి వెళ్తుంది. అదే మళ్ళీ ఐకి వస్తుంది. ఐ వాల్యూ ఎంత 3 అవుతుంది. ఫస్ట్ లూప్కి వస్తుంది. మళ్ళీ ఇన్నర్ లూప్కి వెళ్తుంది. మళ్ళీ 3 వరకు ప్రింట్ చేస్తుంది. అప్పుడు జే వాల్యూ 4 అవుతుంది కాబట్టి కండిషన్ సాటిస్ఫై అవ్వదు. నెక్స్ట్ లైన్కి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఐ వాల్యూ 4 అవుతుంది. 4 వరకు ప్రింట్ చేస్తుంది. జే వాల్యూ 4 అయినప్పటికల్లా 5 అయినప్పటికల్లా క్యాన్సిల్ అయిపోతుంది లూప్. అలా లూప్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా క్లారిటీగా? యూ హ్యావ్ ఎనీ డౌట్స్? కెన్ ఎనీవన్ ఆస్క్? యూ హ్యావ్ ఎనీ డౌట్స్? యూ హ్యావ్ ఎనీ డౌట్స్? లెట్ మీ ఆస్క్. మూవ్స్ ఇంకా మీకు ఏం డౌట్స్ లేకపోతే నేను ఫర్దర్గా మూవ్ అవుతాను. ఓకే, ఈ లూప్ అర్థమైంది కదా. నెక్స్ట్ లూప్ ఇలాగే వర్క్ అవుతుంది అన్నమాట. ఓకేనా, నాకు నిన్న నాకేమనిపించిందని మీకు అర్థం కాలేదేమో అనిపించింది. అందుకే మళ్ళీ నెక్స్ట్ లూప్ అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుందండి. ఓకేనా, ఇలా జరుగుతుంది మీకు లూప్ అన్నది. ఇది వదిలేయండి, లాన్ ఏం జరుగుతుంది అది అలా జరుగుతుంది లాన్. ఓకేనా,
ఓకేనా? మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఏమైనా చేస్తారా? ఇలా ఒకటి సరిపోద్దా? మీరు ఓన్గా ట్రై చేస్తారా? ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలా? మీరు ఓన్గా ట్రై చేస్తారా? మీరు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పమంటే చెప్తాను, ప్రాబ్లం లేదు. మీకు అర్థం అవ్వాలి కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ నెస్టెడ్ లూప్ అనేది అర్థం అవ్వాలి. దానికోసం వీ హ్యావ్ ఐ ఐ నో. మీకు ఏమన్నా ఇంకో ఎగ్జాంపుల్ కావాలంటే చెప్పండి, చెప్తాను. ఓకే. ఇప్పుడు నాకు ఇక్కడ స్టార్ ప్లేస్ నంబర్స్ ప్రింట్ అవ్వాలి. నంబర్స్ ప్రింట్ చేద్దామా? ఓకే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ అర్థమైతే కంటిన్యూ అర్థమవుతుంది, ట్రై చేయండి. అది అర్థం కాకపోతే మళ్ళీ టూ ఎగ్జామ్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను టూ ఎగ్జాంపుల్స్ చెప్పానో ఆ టూ ఎగ్జామ్స్ మళ్ళీ చెప్తాను. ఓకేనా? మీరు నెస్టెడ్ లూప్ అన్నది కంపల్సరీ నేర్చుకోవాలి. ఇది ప్రోగ్రామింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా? లూప్ అన్నది ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీగా నేర్చుకోండి. మీకు చిన్న డౌట్ ఉన్నా, మీకు ఫస్ట్ లైన్లో డౌట్ ఉన్నా, సెకండ్ లైన్లో డౌట్ ఉన్నా, ఏ డౌట్ ఉన్నా అడగండి, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు నాకు ఏంటి, ఇక్కడ 6 నెంబర్స్ ఇస్తే నాకు ఫస్ట్ లైన్లో 1, సెకండ్ లైన్ 1 2 ఇలా ప్రింట్ అవ్వాలి. థర్డ్ లైన్కి వచ్చిన 1 2 3 అలా ప్రింట్ అవ్వాలి. అవుట్పుట్ ప్రింట్ చేద్దాము. ఇక్కడ ఏం చేంజ్ చేయాలి నేను? ఏం పెట్టను? అవి పెడితే అవుతుందా? గాయస్, మీరు ఎవరు నర్వస్ ఫీల్ అవ్వకండి. జస్ట్ నేను అడుగుతాను, మీకు తెలుస్తుంది కదా అవి పెడితే అవుతుందా లేదని. ఓకేనా? మీ ప్రోగ్రామ్ నాలెడ్జ్ అంటే మీ నాలెడ్జ్ అనేది పెట్టాలి, మీరు ట్రై చేస్తూ ఉండాలి. ఓకేనా? అవి పెట్టాను, అవుతుందా చెక్ చెక్ చేద్దాం. 5 ఏమో, 5 ఇచ్చాను. ఇక్కడ ఏం ప్రింట్ అయినాయి? ఐస్ ప్రింట్ అయినాయి. ఎందుకు ఐస్ ప్రింట్ అయినాయి? ఒకసారి ప్రింట్ స్టేట్మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను అదే ఫార్మాట్లో పెట్టాను. ఒకసారి ప్రింట్ స్టేట్మెంట్ ఐ అనేది ఏ ఫార్మాట్లో పెట్టాను? స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది. కానీ మనం వేరియబుల్ ప్రింట్ అవ్వాలని స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటే ప్రింట్ అవుతుందా? ప్రింట్ అవ్వదు కదా. స్ట్రింగ్ అంటే ఏంటి, మన యాజ్ డీజ్ ఎలా ఉండాలో అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇది తీసేస్తా. అందుకే అందుకని మిమ్మల్ని అబ్జర్వ్ చేయమంటున్నాను. ఓకేనా? నేను అలాగే మిస్టేక్స్ వదిలేస్తా, మీరు ఆన్సర్ చేసినట్టు ఉండాలి. ఇప్పుడు చూడండి. వచ్చింది చూసారా? ఏమైంది? నాకు అలా కాదు అవుట్పుట్ రావాల్సింది. నాకు ఇక్కడ 1 2 3 4 అలా రావాలి. అక్కడ ఐ పెడితే వస్తుంది, జే పెడితే వస్తుందా? జే పెడితే వస్తుంది. ట్రై చేద్దాం. సెకండరీ ఆప్షన్ వస్తుందా లేదా సెకండరీ, మనం ట్రై చేయడం ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? రాకపోతే ఇంకో వే, ఇది కాదు కరెక్ట్, ఇంకో వే ట్రై చేద్దాం. మనం ఏదైనా ట్రై చేయాలంతే. ప్రోగ్రామ్ నాలెడ్జ్ అంటే ట్రైయింగ్. వచ్చింది చూసారా? ఓకేనా? 0 నుంచి వస్తుంది. ఓకే, అర్థమైందా? మీరు ఏ ప్రోగ్రామ్ ఎక్కడైనా చేంజ్ చేశారా? ఎక్కడా చేంజ్ చేయలేదు. జస్ట్ మీరు ఐ ప్లస్ జే అక్కడ తీసేసి జే పెట్టారు అంతే. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ ఆ ఈ టూ ప్రోగ్రామ్స్. ఓకేనా? అప్పుడు అర్థమైందో లేదో చెప్పండి. అప్పటికి అర్థం కాదు, మళ్ళీ ఇంకో టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లం లేదు. నాకు మీకు రావాలి అది. ఓకేనా? మీరు ఆ సమ్ ఇచ్చినప్పుడల్లా చేయాలి. ఆల్రెడీ మళ్ళీ చెప్పేస్తున్నా, రేపు సాటర్డే కదా, రేపు మీకు సాటర్డే అసైన్మెంట్ ప్రొవైడ్ చేస్తా. అసైన్మెంట్లో నెక్స్ట్ లూప్ మీద ఒక 3 to 4 క్వశ్చన్స్ ఇస్తా. కంపల్సరీ మీరు సాల్వ్ చేయాలి ఆ ప్రోగ్రామ్స్ అనేది. ఓకేనా? మీకు అది రాకపోతే నేను మండే క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్ ఫెచ్డ్గా దానికోసం. ఓకేనా? అందుకే మళ్ళీ నెక్స్ట్ లూప్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. చూడండి మళ్ళీ ఫస్ట్ నుంచి. ఇక్కడ తీసేస్తా, స్టార్స్ ప్రింట్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ స్టార్సే కదా మనకి ప్రింట్ అవ్వాల్సింది. ఓకే. ఓకేనా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మీకు డౌట్స్ ఉన్నాయా ఎక్స్ప్లెయిన్ చేస్తా, లేకపోతే నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. అర్థమైంది సార్. ఓకే. ఎవరు ఇందాక అడిగారు, వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ చెప్పనా వద్దా?
మళ్ళీ చెప్పండి సార్ అని అడిగారు కదా, వాళ్ళకి అర్థమైందో లేదో చెప్పండి, లేకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. చెప్పనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేరియబుల్ తీసుకోవాలి. మనం డేటా, మనకి వేరియబుల్ అంటే ఏంటి అర్థం? వాల్యూ అసైన్ చేస్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఆర్ అనేది మనకి ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి, నేను రోస్ కోసం ఆర్ అనేది తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు రోస్ ఇది, నేను రోజుకి వాల్యూస్ తీసుకున్నాను, నాకు అన్ని రోజు కావాలని. నేను ఎంత తీసుకున్నాను? సపోజ్ 6 తీసుకున్నాను. ఇది అవుట్పుట్ వదిలేండి, ఇది చూడండి. నేను ఆర్ ప్లస్లో 6 పెట్టుకున్నాను. ఇప్పుడు ఆర్ ప్లస్ ఎంత ఉంది? వాల్యూ 6 ఉంది. ఓకేనా? ఇప్పుడు కంపారిజన్ కిందకి రండి, లూప్కి రండి, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏం చేశానంటే రేంజ్, నీకు నాకు నా సైడ్ నుంచి ఒక క్వశ్చన్. ఫర్ ఇన్ ఫర్ ఐ ఇన్ రేంజ్ అనేది మీకు క్లారిటీగా అర్థమైందా? వాట్ ఇస్ వాట్ అని. ఫర్ ఐ ఇన్ రేంజ్ అదేమన్నా అర్థమైందా, అర్థం కాలేదా? ఆ సెంటెన్స్ గురించి అర్థమైంది మీకు? దాంట్లో అసలు ఏం జరుగుతుంది అనేది. కానీ నేను అన్మ్యూట్ చేసి చెప్పండి, మీకు అర్థం కాలేదంటే లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఆ లైన్ గురించి తెలియకపోతే మీరు ఎంత నేర్చుకున్నా అది యూజ్ ఉండదు, మైండ్లో అనేది స్టోర్ అవ్వదు. ఓకేనా? మీకు ఎంత లాజిక్ పెట్టుకున్నా చెప్తాను చూడండి. ఫర్ ఫర్ అన్నది లూపింగ్ కోసం యూజ్ చేస్తాం, అదొక కీవర్డ్. ఓకేనా? ఫర్ అన్నది కీవర్డ్, ఆ డిఫాల్ట్గా ఉంటుంది, మనం అక్కడ కంపల్సరీ పెట్టాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నాకు రేంజ్ ఉంది చూసారా, ఐ ఇన్ రేంజ్ అంటే ఇంగ్లీష్లో మీకు మీనింగ్ ఏంటి చెప్పండి? ఇంగ్లీష్లో మీకు ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్స్ ఉంటాయి కదా, ఐ ఇన్ ఏ రేంజ్ అంటే నాకు ఐలో ఇవన్నీ ఉన్నాయని రేంజ్ అర్థం. కావాలి. అంతే కదా, నాకు ఐలో ఇవన్నీ ఉన్నాయని అర్థం. నేను ఏం చేస్తానంటే ఇవన్నీ తీసుకెళ్ళి ఐలో పెడతాను, దానికి అదే తీసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఐలో ఏమున్నట్టు, నీకు స్టార్టింగ్ రేంజ్ ఉన్నట్టు, స్టార్టింగ్ రేంజ్ నుంచి ఎండింగ్ రేంజ్ కూడా డేటా మొత్తం ఐలో ఉన్నట్టు. ఓకేనా? అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు నేను కండిషన్ రాస్తున్నాను. ఫస్ట్ కండిషన్ ఏం జరుగుతుంది, ఫర్ లూప్లో ఏముంటుందో చెప్తా. ఫస్ట్ ఐ ఈక్వల్ టు 1, నీకు రేంజ్ 1 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి 1 1 అని తీసుకున్నాం. నెక్స్ట్ కండిషన్, అది కంపారిజన్, ఐ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్ కదా చెక్ చేసుకుంటాం. ఆర్ వాల్యూ ఎంత? 6. ఐ వాల్యూ ఎంత? స్టార్టింగ్ వాల్యూ 1, లెస్ దాన్ కదా, కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ జరగదు, మన నెక్స్ట్ లూప్కి వస్తుంది. ఓకేనా? ఇది సాటిస్ఫై అయితే నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి, కండిషన్ సాటిస్ఫై అయింది అనుకో, దాని లోనికి నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. మీకు పైథాన్ ఏమవుతుంది, లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను కదా. ఫస్ట్ లైన్ 6 మనం కరెక్ట్గా డిక్లేర్ చేసాం, అందుకే వేరియబుల్ తీసుకుంది. నెక్స్ట్ లైన్లో ఫర్ లూప్ కరెక్ట్గా డిక్లేర్ చేసాం, అది యాక్సెప్టెడ్ అయింది కండిషన్ అనేది. నెక్స్ట్ లైన్లో వెళ్తుంది. నెక్స్ట్ లైన్లో ఏముంది? జే అనేది ఉంది. మళ్ళీ చూడండి నెక్స్ట్ లైన్లో, నేను జే ఎందుకు తీసుకున్నానో మీకు అర్థమైందా? నేను జే అన్న లూప్ మళ్ళీ ఎందుకు తీసుకున్నానని. కానీ ఎనీ ఆన్సర్? యా, మీకు అర్థమైంది కదా? అర్థం కాలేదా? కానీ ఎనీ ఆన్సర్. నేను జే లూప్ ఎందుకు తీసుకున్నానో మీకు అర్థమైందా క్లారిటీగా? వై ఐఎమ్ టేక్ జే కానీ ఎనీ ఆన్సర్ గైస్. మీకు అర్థమైందో లేదు చెప్పండి, ప్రాబ్లం లేదు. అర్థం కాదని మళ్ళీ చెప్తాను దానికోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్పుట్ చెక్ చేయండి ఒకసారి, అవుట్పుట్ చూడండి. ఇది వదిలేండి, ఇది నన్ను వాల్యూ కదా మన సీజన్. ఈ అవుట్పుట్ చెక్ చేయండి, జీరోస్, వన్స్, టూస్, త్రీ, ఫోర్స్. యా, జే అంటే కాలమ్స్ కోసం, మన ఐ అన్నది రోస్ కోసం. ఓకేనా? రోస్ అంటే ఏంటి? ఈ కదా, ఒకటి రెండు, 1 2 3 4 5 ఈ రోస్ వస్తాయి. ఓకేనా? కాలమ్స్ అంటే ఏంటి? ఈ కదా. ఈ ఈ లూప్ ఎందుకు తీసుకున్నాను అంటే కాలమ్స్ కోసం తీసుకున్నా, నా కాలంలో కంటెంట్ ఏం ప్రింట్ అవ్వాలని. ఓకేనా? మన రోస్, ఇదేంటి జస్ట్ రోస్, ఈ రో నుంచి నెక్స్ట్ రోకి వెళ్ళడానికి కోసం ఈ లూప్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకేనా? నాకు లూప్ ఆ రోజులో నాకు ఏ కంటెంట్ ప్రింట్ అవ్వడం కోసం ఈ లూప్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకేనా? ఈ లూప్లో చూడండి, నీకు ఐ వాల్యూ అంతా ఇనిషియల్గా 1 కదా. ఇప్పుడు లూప్లో ఏమవుతుంది చూడండి, లూప్ ఇప్పుడు జే ఇనిషియల్గా 1 నుంచి స్టార్ట్ అవుతుంది. జస్ట్ తర్వాత కండిషన్ చూడండి, ఐ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు జే ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు ఐ, ఇది కండిషన్ దీన్ని. ఓకేనా? ఇప్పుడు ఐ వాల్యూ అంత 1 1, జే వాల్యూ ఎంత? 1 సార్. ఇప్పుడు అది సాటిస్ఫై అవుతుంది కదా కండిషన్. ఎస్ సార్. కండిషన్ సాటిస్ఫై అయితే ఇంకేం ప్రింట్ అవుతుంది? స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. అంతేనా? ఎస్ సార్. ఎస్ సార్.
6 తీసుకున్నాం. ఇప్పుడు ఏం ప్రింట్ అయింది? ఫస్ట్ లైన్ ఒక స్టార్ ప్రింట్ అయింది. ఓకే. తర్వాత జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది నెక్స్ట్. ఓకేనా? ఇక్కడ రాస్తాను. ఎస్ సార్. సారీ గైస్. జే అనేది ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది. వన్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఆ కండిషన్ సాటిస్ఫై అయితే లూపింగ్ కదా అదంతా. జే వాల్యూ అవును ఇంక్రిమెంట్ సార్. అవుతుంది. జే వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది సార్. యా 2 అవుతుంది. ఇది 2. 2 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు ఐ ఎంత? ఐ వాల్యూ ఎంత? ఐ వాల్యూ కూడా 2 అవుతుంది సార్. 2 ఎందుకు అవుతుంది? మన ఫస్ట్ లూప్ ఎక్కడ వరకు రన్ అయింది? ఐ అన్నది 1 వరకే కదా. అవును సార్. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 1. నేను ఇంకా ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. ఆ లూప్ అనేది ఇంకా కంప్లీట్గా అవ్వలేదు. ఐ వాల్యూ లూప్ నాకు ఫస్ట్ లూప్లో ఇంకో లూప్కి ఎంటర్ అయ్యాం అంతే. ఫస్ట్ లూప్ అనేది ఇంకా క్లోజ్ అవ్వలేదు మనకి. ఐ వాల్యూ 1, జే వాల్యూ 2 అవుతుంది. గాయస్ గైస్ ఐఎమ్ ఆడిబుల్. కెన్ ఐ? గైస్ హాయ్ గైస్ ఐఎమ్ ఆడిబుల్. ఎస్ సార్. నెట్వర్క్ ఇష్యూ వల్ల కరెంట్ పోయింది. ఓకే, కరెంట్ పోయడం వల్ల నెట్వర్క్ ఇష్యూ అయింది. ఇట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. ఓకే, కంటిన్యూ చేద్దాం. షేర్ అయింది స్క్రీన్. కెన్ ఐ నో వన్ టెల్? ఎస్ సార్. ఓకే, మనం ఎక్కడ వరకు కంప్లీట్ చేసాం? ఐ అనేది 1 ఎక్కువ అవుతుంది. జే అనేది 2 అయింది. అంటే ఈ లూప్ అనేది కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కదా, క్యాన్సిల్ అయిపోయింది. ఈ లూప్ అంతా పోయింది, ఇంకా క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైంది? నెక్స్ట్ మనకు ఒక లైన్ ఉంది జే ఐది. ఐ లూప్ది ఒక వాల్యూ ఉంది. ఏంటది? ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. ప్రింట్లో ఏం రాశాను? నాకు నెక్స్ట్ లైన్ ప్రింట్ అవ్వాలని ఎంటీ తీసుకున్నాం. ఎంటీ తీసుకుంటే నెక్స్ట్ లైన్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లైన్ వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక అయిపోయింది ఫస్ట్ లైన్. సెకండ్ లైన్కి వచ్చాం. ఇప్పుడు ఐ వాల్యూ అనేది ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాత ఐ వాల్యూ అని ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? లాజిక్ అర్థమైంది ఇప్పటికి? ఫస్ట్ లాజిక్. కానీ నేను వన్ నాకు రెస్పాన్స్ అనేది కొద్దిగా రావాలమ్మా. రాకపోతే నేను ఏం చేయలేను. ప్లీజ్ చెప్పలేను మీకు దానికోసం. మీకు అర్థమైందా లేదో నాకు తెలియదు కదా. ఎస్. ఇప్పుడు ఐ అనే వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 2. అంతేనా? ఇప్పుడు ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయింది. ఐ వాల్యూ 2. 2 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్ ఏనా? ఆర్ వాల్యూ అంత 6. 2 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 6 కదా. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. కండిషన్ అయితే మళ్ళీ లూప్కి వస్తుంది. జే వాల్యూ ఎంత ఉంది? ఇనిషియల్గా 1 ఉంది. ఐ వాల్యూ ఎంత? 2. 1 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 2 ఏనా? అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. తర్వాత జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. జే వాల్యూ ఎంత ఇప్పుడు? ఇనిషియల్గా 2. 2 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 2ఏగా. ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. అప్పుడు ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ జే వాల్యూ 3 అవుతుంది. 3 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 2 కండిషన్ సాటిస్ఫై అవ్వదు. అంటే మళ్ళీ ఈ లూప్ క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ప్రింట్ స్టేప్ నెక్స్ట్ లైన్ ప్రింట్ అవుతుంది. అప్పుడు జే వాల్యూ ఐ వాల్యూ మళ్ళీ 3 అని ఇంక్రిమెంట్ అవుతుంది. అలా లూప్లో రన్ అవుతుంది. ఓకేనా? నీ కండిషన్ సాటిస్ఫై అంటే ఆర్ ఈక్వల్ టు ఆర్ కండిషన్ ఈ ఐ లూప్ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు అవుతుంది. ఒకసారి కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఈ లూప్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? అక్కడి వరకే ప్రింట్ అవుతుంది కండిషన్. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా డౌట్ అన్న వాళ్ళకి? అలా లూప్ ఎండింగ్ వరకు అర్థం రిపీట్ అవుతుంది. ఓకే గైస్, మీకు అర్థమైంది కదా? ఇంకోటి ఏదైనా సాల్వ్ చేస్తారు ప్రాబ్లం. మీకు అసైన్మెంట్ ఇస్తాను రేపు పొద్దున్న. అన్నిటి మీద వేరియబుల్స్ నుంచి. ఈరోజు ఏ టాపిక్?
ఏ ఏ టాపిక్ వరకు కవర్ చేస్తాం మనం ఈ రోజు వరకు? మీకు పీడిఎఫ్ కూడా పంపిస్తాను, ఓకేనా? మెటీరియల్ తయారు చేసిన కూడా పంపిస్తాను. దాంట్లో థియరీ పార్ట్ ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది అంతే. ఒక ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్స్, అంతమించి ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉండవు, ఓకేనా? కంటెంట్ ఉంటుంది, సింటాక్స్ ఉంటుంది, అంతే. నేను చెప్పిన క్లాస్ మైండ్లో పెట్టుకోండి, ఓకేనా? ఒక క్లాస్ కూడా నెగ్లెక్ట్ చేయకండి. మీరు నేను చెప్పిన క్లాస్ నేను చెప్పినట్టు ఫాలో అయితే అది కంటెంట్ ఉంటుంది, ఆ కంటెంట్ చదువుకుంటే మీరు మ్యాథ్స్ సాల్వ్ చేయగలరు. నేను అలాగే ఇస్తాను ప్రాబ్లమ్స్ అంతా, ఓకేనా? మీకు అవి సాల్వ్ అవ్వకపోతే మండే క్లాస్లో మళ్ళీ మనం ఒకసారి రివిజన్ చేద్దాం, అది ఆ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేద్దాం, ఓకేనా? ఇలాగైతే ఓకే కదా మీకు? ఓకే. నెక్స్ట్ ఇంకా 10 minutes ఉంది. నెక్స్ట్ రేపు పొద్దున ఏ కాన్సెప్ట్ చెప్తాను, జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తాను, ఓకేనా? దాని గురించి ఒకసారి ఏ టు జెడ్ ఒకసారి రిఫర్ చేయండి అంతే. నేను ప్రిపేర్ అవ్వని దాని గురించి తెలుసుకోమని చెప్పట్లేదు, ఒకసారి వాట్ ఈస్ వాట్ అని తెలుసుకుని అంతే. దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్ అక్కర్లేదు, వాట్ ఈస్ వాట్ అని తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మీకు డేటా టైప్స్లో అన్ని డేటా టైప్స్ ఉన్నాయి. దాని ఎన్ని వన్ ఆన్సర్? టూ డేటా టైప్స్ టైప్ సార్. ఫస్ట్ వన్ ఏంటి? ప్రిమిటివ్ డేటా టైప్స్, నెక్స్ట్ వన్? నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ సార్. ఈరోజు మన రేపు కాన్సెప్ట్ ఏంటి? నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్, ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు నేను ప్రిమిటివ్ డేటా టైప్స్కి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి ఒక సింగిల్ ఎగ్జాంపుల్ ఇస్తాను, వాట్ ఈస్ వాట్ అని చెప్పి, ఓకేనా? మీకు డిఫరెన్స్ తెలియాలి కదా, వాట్ ఈస్ ప్రిమిటివ్ డేటా టైప్స్, ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటంటే ఏంటి, మీకు తెలియాలి కదా, వాట్ ఈస్ డిఫరెన్స్ అని. మీకు అది ఈరోజు చెప్తాను చూడండి. ప్రిమిటివ్ డేటా టైప్స్ వరకు మీరు ఏం చేశారు? సరే, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి కనీసం. ఇంటూ, ఫ్లోట్, నెక్స్ట్ ఇంటూ, ఫ్లోట్, బులియన్, స్ట్రింగ్, స్ట్రింగ్. బులియన్. స్ట్రింగ్, ఈ ఫోర్ టైప్స్ ఉన్నాయి. మీరు ప్రతి దానికి సింగిల్ వాల్యూ అనేది అసైన్ చేశారు, అంతే ఎస్ కదా? సార్. ఇప్పుడు ఇంటీజర్కి ఒక వాల్యూ అసైన్ చేస్తున్నారు, అలాగే ఫ్లోట్ కూడా ఒక వాల్యూ అసైన్ చేశారు, స్ట్రింగ్ కూడా ఒక స్ట్రింగ్ ఒక వాల్యూ ఒక సెంటెన్స్ అనేది అసైన్ చేశారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏంటంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో మీరు ప్రిమిటివ్ డేటా టైప్స్ ప్రతి దానికి ఓన్లీ ఒక వేరియబుల్కి ఒక వాల్యూ అసైన్ చేయగలరు, అవి ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి వచ్చేటప్పటికి ఒక వేరియబుల్కి మల్టిపుల్ వాల్యూస్ అనేది అసైన్ చేయొచ్చు, ఓకేనా? డిఫరెన్స్ అర్థమైందా ప్రిమిటివ్ డేటా టైప్స్కి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి? మళ్ళీ చెప్తాను చూడండి, స్లోగా చెప్తాను చూడండి. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే డేటా టైప్స్, టూ డేటా టైప్స్. ఫస్ట్ వన్ ప్రిమిటివ్ డేటా టైప్స్, సెకండ్ వన్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఏం చేస్తాం మనం? ఒక వేరియబుల్కి ఒక వాల్యూ అసైన్ చేస్తాం, అది ఇంటిజర్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, బులియన్ అవ్వచ్చు. ఓన్లీ ఒక వేరియబుల్కి మనం ఒక వాల్యూ అనేది అసైన్ చేస్తాం. అలాగే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో 3 టైప్స్ ఉంటాయి, సారీ 4 టైప్స్ ఉంటాయి. ఆ ఫోర్ లిస్ట్, సెట్, టబుల్ అండ్ ఇంకోటి ఎప్పుడు అన్నారా, డిక్షనరీస్. ఆ 4 ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తాం ప్రిమిటివ్ డేటా టైప్స్లో? నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఒకదానికి ఒక వేరియబుల్కి మల్టిపుల్ వాల్యూస్ అసైన్ చేస్తాం, అది స్ట్రింగ్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, బులియన్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాని ఒక వేరియబుల్లోనే మనం మల్టిపుల్ డేటా ఇస్తాం, ఓకేనా? ఇది మన మెయిన్ కాన్సెప్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి డేటా టైప్ సారీ ప్రిమిటివ్ డేటా టైప్స్కి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి డిఫరెన్స్ అది, ఓకేనా? మెయిన్ డిఫరెన్స్. దాంట్లో ఒకవేళ అసైన్ చేయగలం, దీంట్లో మల్టిపుల్ వాల్యూస్ అని అసైన్ చేయగలం. టూ ఆర్ మోర్, మల్టిపుల్ వాల్యూస్ అంటే ఏంటి, టూ ఆర్ మోర్, ఓకేనా? అది మెయిన్ డిఫరెన్స్. దీంట్లో 4 టైప్స్ ఉంటాయి. ఒకసారి వాట్ ఈస్ వాట్ అని తెలుసుకొని సరిపోతుంది, ఓకే? అడ్వాన్స్ వరకు ఏం అక్కర్లేదు, అంటే మొత్తం తెలుసుకోమని చెప్పట్లేదు మీకు. వాళ్ళు చెప్పేసి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఎలా ఉంటాయని. దాంట్లో 4 టైప్స్ ఉన్నాయి కదా, వాట్ ఈస్ వాట్, లిస్ట్ అంటే ఏంటి, అది ఎలా స్టోర్ చేసుకుంటుంది, అది ఒకటి సరిపోద్ది. సెట్ అంటే ఏంటి, అది ఎలా స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. టబుల్ అంటే ఏంటి, అది ఎలా స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. డిక్షనరీ అంటే ఏంటి, అది అలా వేరియబుల్ అలా స్టోర్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. నాకు అది వరకు తెలుసుకుంటే సరిపోతుంది కాన్సెప్ట్, ఓకేనా? ఆరు ఓకే గైస్, ఈరోజు ఓకేనా? నాకు కొద్దిగా ఈ రోజులాగే రేపు కూడా ఉండండి, అంటే ఈరోజు ఇద్దరం ఒక 5 మెంబర్స్ 10 మంది రెస్పాండ్ అయ్యారు కదా, రేపు పొద్దున్న 10 మెంబర్స్ రెస్పాండ్ అయ్యేలాగా ఉండండి, ఓకేనా?
నాకు ఇంకా మీకు ఈజీగా చెప్తా కాన్సెప్ట్స్. నాకు రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, నాకు మీకు చెప్పింది అర్థమైందేమో అనుకుంటాను. మీకు అర్థమైందో అర్థం కాలేదు నాకు తెలియదు. నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలో లేదో తెలియదు. నాకు ఏది తెలియకుండా నేను క్లాస్ ఫాస్ట్గా వెళ్ళమంటే వెళ్ళలేను. ఓకేనా? మీరు రెస్పాన్స్ ఇచ్చారనుకోండి, ఓకే వీళ్ళకి అర్థమైంది, నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చు అని ఉంటుంది. నాకు రెస్పాన్స్ సరిగ్గా రాలేదనుకోండి, మళ్ళీ వీళ్ళు క్లాస్ అనేది సరిగ్గా మళ్ళీ చెప్పాలేమో టాపిక్ అనేది అర్థమవుతుంది నాకు. మీరు ఫుల్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకేనా? మీరు ఏది రెస్పాండ్ అవ్వలేదు అనుకో, నేను ఏ స్టెప్ తీసుకోవాలో నాకు తెలియదు. మీరైతే రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ బేస్ చేసుకుని నేను ఫర్దర్ క్లాసెస్ వెళ్తాను. ఓకేనా? మీరు ఒకసారి ఓన్గానే లూపింగ్ స్టేట్మెంట్స్ మీద ఒకసారి డిఫరెన్స్ చూడండి. వైల్ లుక్ ఫర్ లుక్ డిఫరెన్స్ ఏంటి? నేచురల్ లూప్ అంటే ఆల్రెడీ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది, ఎందుకంటే లూప్లో మల్టిపుల్ లూప్స్ వాడతాం కాబట్టి. వాట్ ఈస్ వైల్ లుక్ అండ్ ఫర్ లుక్ డిఫరెన్స్ చూడండి, తెలిసిపోతుంది. ఓకేనా గైస్? ఇప్పుడు ఈ రోజు చెప్పిన టాపిక్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కానీ నేను వన్ ఆన్సర్. నేను ఈ రోజు కొత్త టాపిక్ ఏం స్టార్ట్ చేయలే. నిన్నటి వరకు నిన్న చెప్పిన లూపే మళ్ళీ చెప్పాను. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో. వైల్ లుక్స్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వైల్ లుక్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో. ఫర్ లుక్ మీద? నో సార్. ఓకే. లూప్స్ ఐడియా ఉన్నా కదా అందరికి? క్లియర్ కదా, A to Z. మీరు అది మర్చిపోకుండా ఉండాలంటే, ఆ లూప్ స్టేట్మెంట్స్ అన్ని అదే పర్ఫార్మెన్స్ మర్చిపోకుండా ఉండాలంటే, మీరు మీద దాని మీద ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ కంపల్సరీ చేయాలి. డిఫరెంట్గా ట్రై చేయాలి. మీరే క్వశ్చన్ క్రియేట్ చేసుకుని మీరే ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఓకే గైస్, మీ లీవ్ అవ్వండి సార్. ఏ అవుట్పుట్కి? ఇది ఏ సమ్కి నాకు తెలియదు. మీరు క్వశ్చన్ చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టారు కదా, ఏ క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు? మీరు చెప్తారా? అన్మ్యూట్ చేసి చెప్పండి. ఫర్ లూప్ కా? ఇందాక చెప్పిందా? సెవెన్ టేబుల్ చెప్పాను అదేనా? దాని ముందు చెప్పింది సెవెన్ టేబుల్ చెప్పిందేనా? ఎక్కడ నేను రాసినట్టే రాశారా? నాకు అవుట్పుట్ వచ్చింది కదా, మరి మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు? ఎర్రస్ ఏమో త్రో చేశాను. ఒకసారి షార్ట్ అవుట్ చేసుకోండి, టైం కూడా లేదు కదా. రేపు రేపు క్లాస్లో మీరు చెప్తారు కానీ ఏం డౌట్ ఉంది ఏంటని ఒకసారి ట్రై చేయండి. అది అప్పుడు కూడా అవ్వకపోతే నాకు చెప్పండి, నేను మళ్ళీ ఇక్కడ ట్రై చేస్తాను ఆన్లైన్లో. ఆన్లైన్ కంపెనీలో ట్రై చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? ఓకే గైస్, నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్. నేను ఇలా చెప్తే ఓకేనా, లేకపోతే స్పీడ్ తగ్గిస్తా?